యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. మరొకసారి చదవండి అమ్మా. 22 వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదను. చూడండి ప్రియులారా, ఇక్కడ చూడండి, దేవుడిచ్చిన గిఫ్ట్ స్వస్థతలు అన్నీ చేస్తాం. నేనైనా సరే నాకు దేవుడి కృపవరాలు ఇచ్చాడు. స్వస్థత అద్భుతాలు చేయడం కాదు, క్రియలు, పరిపూర్ణత, దేవునికి ఇష్టకరముగా నిలిచి ఉండుట, అది మనము ఈ లోకంలో ఉండగా మనం సంపాదించుకోవాలి. అలా ఉంటేనే ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం. కృపావరములు మనకు ఇంపార్టెంట్ కాదు. స్వస్థత అద్భుతాలు చేస్తున్నాను కదా, నా ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా, నాలో దేవుడు ఉన్నాడు కాబట్టే చేస్తున్నాడు. లేకపోతే దేవుడు నాలో లేకపోతే ఈ అద్భుతాలు ఎందుకు జరుగుతాయి అనే ఆలోచన వస్తుంది కదా. వస్తుందా రాదు చెప్పండి? ఇదేంటి, నాలో దేవుడు ఉండబట్టే కదా నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, నాలో ఉండబట్టే కదా ఆ బిడ్డకి హీలింగ్ వచ్చింది అని అనుకుంటాం. కానీ అది తప్పు. నీవు దేవుని ఆత్మ లేకపోయినా నువ్వు ముందుగా పొందుకున్నప్పుడు దేవుడిచ్చిన గిఫ్ట్ నీలో పని చేస్తూనే ఉంటుంది. స్వస్థతలు నీ ద్వారా జరుగుతాయి, దేవుడి ఆత్మ లేకపోయినా జరుగుతాయి. ఎందుకంటే దేవుడిచ్చిన గిఫ్ట్ తీసుకోడు. అందుకే వీళ్ళు ఇక్కడ చేశారు. ఏం చేశారు? ఇక్కడ వాళ్ళంతా ఏమంటున్నారు? మొత్తుకుంటున్నారు, రొమ్ము కొట్టుకుని అరుస్తున్నారు. అయ్యో ప్రభువా, నీ నామంలోనే కదా నీ స్వస్థత కార్యాలు జరిగించబడ్డవి, నేను అద్భుతాలు జరిగించబడ్డవి నీ నామంలోనే కదా అయ్యా చేసింది, మరి మమ్మల్ని ఎందుకు పరలోకంలో ప్రవేశం లేదని అడుగుతున్నారు. అక్కడ అంటున్నాడు, అక్రమములు చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు బహు జాగ్రత్తను కలిగి ఉండండి. దేవుని ఆత్మని దూరం చేసుకోవద్దు. మీ యొక్క అక్రమమైన పాపమును బట్టి దేవుని ఆత్మ దుఃఖపడి మీ నుండి వేరైపోయినప్పుడు మీ జీవితంలో దేవుని ఆత్మ తిరిగి పొందుకోవాలంటే చాలా కష్టం.